హాయ్ అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను, విచ్ ఇస్ హ్యాబిట్స్. అంటే హ్యాబిట్స్ని లాంగ్ టర్మ్ ఎలా మెయింటైన్ చేయాలి, దానికి కావాల్సిన టిప్స్ ఏంటి అన్న దాని గురించి 10 ఇంపార్టెంట్ టిప్స్ గురించి మాట్లాడబోతున్నాను. అండ్ అలాంగ్ సైడ్ యూ కెన్ సీ మీ క్లీనింగ్ మై స్పేస్ అండ్ డీక్లటరింగ్ అండ్ డెకరేటింగ్ ఫర్ సంక్రాంతి. సో దిస్ ఇస్ లైక్ అన్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అనమాట. సో యా, లెట్స్ గో అహెడ్. Habits are what shape your day and your days shape your life. Hi loves and welcome back to my channel Adi Sangati, which means that's the matter. 2025 స్టార్ట్ అయిపోయింది అండ్ మీలో చాలా మంది రెజల్యూషన్స్ కూడా పెట్టుకునే ఉంటుంటారు. బట్ కామన్లీ వీల్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ అవర్ మైండ్, ఎన్ని రోజులు ఈ హ్యాబిట్స్కి స్టిక్ అయి ఉంటాము అని కదా. ఫర్గెట్ అబౌట్ అదర్స్ ఫర్ ఎ సెకండ్, ఆస్క్ యువర్ సెల్ఫ్, హ్యావ్ యూ ఫిగర్డ్ అవుట్ సస్టైనబుల్ వేస్ టు కంటిన్యూ యువర్ హ్యాబిట్స్? ఇందాక చెప్పినట్టే ఈ టాపిక్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. Basically, it's not about writing down the habits you want to track for 2025. It's about knowing how to follow throughout without feeling overwhelmed or burned out. So, ఎలాంటి బర్న్అవుట్ లేకుండా ఈజీగా లైఫ్ మీద స్ట్రెస్ పడకుండా ఈ హ్యాబిట్స్ని సస్టైనబుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇయర్ మొత్తంలో ఈ వీడియో మీరు ఏ టైంలో చూస్తున్నా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ బికాస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు ఇంప్లిమెంట్ దీస్ హ్యాబిట్స్ ఈజ్ నౌ. సో లెట్స్ గో అహెడ్. Step number 1, visualize. Know exactly what you want for 2025. Sit down, close your eyes and imagine your highest version of yourself. How does she look? How does she dress? How does she keep her space clean? తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తన స్పేస్ ఎలా ఉంటుంది, తన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, మీ ఐడియల్ వెర్షన్కి ఉండే హ్యాబిట్స్ ఏంటి, అండ్ అట్ వాట్ టైమ్ డస్ షీ వేకప్, అట్ వాట్ టైమ్ డస్ షీ స్లీప్. సో ఇవన్నీ విజువలైజ్ చేసుకోండి. సో కళ్ళు మూసుకొని చేసుకునే ఈ విజువలైజేషన్ అంతా మన వల్ల అవ్వదు అని అనుకుంటే ఐ హ్యావ్ ఎ క్విక్ సొల్యూషన్ ఫర్ యూ. స్టార్ట్ యూజింగ్ అ ప్లానరా పుస్తకాలు పట్టుకొని చాలా కాలం అయింది అని అనుకుంటే యూ కెన్ ఆల్సో ట్రై డిజిటల్ ప్లానర్స్. డిజిటల్ ప్లానర్ అంటే మరి ఫోన్తో అవుతుందంటే డెఫినెట్లీ అవుతుంది. సో నేను వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్ అనే ప్లానర్ని లాంచ్ చేశాను. అది నేను లాస్ట్ ఇయర్ అంతా యూజ్ చేసి టెస్ట్ చేసి అండ్ ఈ ఇయర్ దానికి ఒక ఫ్రెష్ లుక్ వచ్చేలాగా క్రియేట్ చేశాను. ఫర్ 2025 దిస్ ఈజ్ ఓపెన్ టు సేల్. సో యూ కెన్ చెక్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశాను, యూ కెన్ చెక్ దట్. బట్ ఆల్ ఇన్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ద బెస్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ హ్యాపెన్స్ ట్వైస్, వన్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ దెన్ ఇన్ ద రియాలిటీ. సో ఈ విజువలైజేషన్కి సంబంధించి ప్రీవియస్ వీడియో కూడా ఒకటి చేశాను, విజన్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి. అదే కాకుండా విజన్ బోర్డ్స్లో మనం చేయబోయే మిస్టేక్స్ ఏంటి అన్న దాని గురించి షార్ట్స్లో కూడా డిస్కస్ చేశాను. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దెమ్ అవుట్ as వెల్. హ్యాబిట్ నెంబర్ 2, మూవ్ యువర్ బాడీ. దీని ఇంపార్టెన్స్ ఇంత అంత కాదు, నాట్ జస్ట్ ఫర్ ఫిట్నెస్ ఆర్ లూజింగ్ వెయిట్. ఇది చెప్తే మీరు నమ్మరు. రెగ్యులర్గా వర్కౌట్ చేసి యూ కెన్ యాక్చువల్లీ ఫిక్స్ యువర్ స్లీప్ షెడ్యూల్. మీరు అనుకుంటున్నట్టు ఎర్లీ మార్నింగ్ లేవచ్చు వితౌట్ ఫీలింగ్ టైర్డ్. అండ్ ట్రస్ట్ మీ ఆన్ దిస్ బికాస్ ఐ ఎక్స్పీరియన్స్ ద ఫుల్ బెనిఫిట్ ఆఫ్ దిస్. అసలు ఈ ఫిట్నెస్ అనే ఆస్పెక్ట్ని అలవాటు చేసుకోవడం ఎలా, ఒకవేళ అలవాటైనా లాంగ్ టర్మ్ దాన్ని కంటిన్యూ చేయడం ఎలా అన్న దాని దగ్గర మీరు స్టక్ అయి ఉంటే it takes me to step number 3, start small. Don't compare your chapter 1 with others chapter 10. చిన్న చేంజెస్తో స్టార్ట్ చేయండి. ఒకేసారి ఏదో రూపాయి కలిసి వస్తుంది కదా అని చెప్పి 12 months జిమ్ మెంబర్షిప్ తీసేసుకోవడం అలాంటివి కాకుండా ఫస్ట్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ కెన్ డూ అ హ్యాబిట్ ఫర్ అట్లీస్ట్ అ మంత్, అంటే థింక్ లైక్ దిస్, అరే నేను పెట్టుకునేది ఒకే ఒక టార్గెట్, ఈ పర్టికులర్ హ్యాబిట్ని 1 whole month నేను కంటిన్యూ చేయాలి. And if you cannot do this, it's highly impossible to do things which are difficult beyond this range. And mind you, ఒక 1 month కంప్లీట్గా ఒక హ్యాబిట్ని కంటిన్యూ చేయాలి అంటే దాని అర్థం 1 month మొత్తం కంటిన్యూ స్టిక్ మార్క్స్ రావాలని కాదు. యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ హ్యాబిట్ యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ రెస్ట్ డేస్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఈ అప్రోచ్ అనేది డజంట్ అప్లై జస్ట్ ఫర్ మూవింగ్ యువర్ బాడీ, ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ ఎనీథింగ్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు కట్ డౌన్ షుగర్స్ ఫర్ ఎ మంత్, ఆర్ మీ రొటీన్కి ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ యాడ్ చేసుకోవాలన్నా, ఏదైనా కొత్త సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్ కోసమైనా, డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఆల్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ స్టార్ట్ స్మాల్ అండ్ కీప్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్. ఇదంతా సింప్లిఫై చేయడానికి నేను మీకు ఒక హ్యాబిట్ ట్రాకర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ప్లానర్ అలవాటు చేసుకోవడం కష్టం అనిపిస్తుంది అంటే యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ యూజింగ్ దిస్ హ్యాబిట్ ట్రాకర్, అండ్ దాని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ చెక్ దెమ్ అవుట్ as వెల్. స్టెప్ నెంబర్ 4, ట్రాక్ యువర్ ఫ్రీ టైమ్. అండ్ ఇది చేయాలంటే ఫస్ట్ మీరు మీ సోషల్ మీడియా యాప్స్ని ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది ట్రాక్ చేయాలి. పర్సనలీ దిస్ ఈజ్ అ ట్రిక్ దట్ వర్క్డ్ ఫర్ మీ. మన అందరి ఫోన్స్లోనూ డిజిటల్ వెల్బీయింగ్కి సంబంధించిన ఏదో ఒక యాప్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ అ సామ్సంగ్ యూజర్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై దిస్ అండ్ ట్రస్ట్ మీ, ఇట్ హ్యాస్ చేంజ్డ్ మై డేస్. ఫస్ట్ ఆఫ్ సెటింగ్స్కి వెళ్ళి మోడ్స్ అండ్ రొటీన్స్కి వెళ్తాను. ఐల్ క్రియేట్ అ మార్నింగ్ రొటీన్ అండ్ ఆ మార్నింగ్ రొటీన్లో కొన్ని యాప్స్ ఇంక్లూడ్ చేసుకుంటాను. సమ్ యాప్స్ విచ్ ఐ నీడ్ లైక్ యూట్యూబ్ బికాజ్ నాకు రెసిపీస్కి కావాలి. బట్ ఐ విల్ బ్లాక్ సమ్ డిస్ట్రాక్టింగ్ యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఫర్ అప్ టు 10 o'clock in the morning. ఎందుకంటే నా మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయేసరికి 10-10:30 అవుతుంది. సో నేను ఫ్రెష్ అయ్యి నా ఫస్ట్ 1 hour ఆఫ్ వర్క్ అయిపోయిన తర్వాత ఓన్లీ దెన్ ఐఎమ్ గోన్ చెక్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇలా చేయడం వల్ల యూ విల్ క్లియర్లీ స్టాప్ వేస్టింగ్ యువర్ టైమ్ ఫర్ వాట్ ఈస్ నాట్ నీడెడ్. దీనివల్ల యూ కెన్ సేవ్ సమ్ టైమ్ ఆన్ ఎ డైలీ బేసిస్ అండ్ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ యాక్టివిటీస్ లైక్
in activities that will keep you smarter, more active or more creative. You can sign up for a dancing class or a singing class or learn cooking or మీకు కావాల్సిన పెయింటింగ్ చేసుకోవచ్చు ఆర్ ఏదైనా ఒక సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్ తీసుకోవచ్చు. హ్యాబిట్ నెంబర్ 5, ఓన్లీ పాజిటివ్ అఫర్మేషన్స్. సో ఇప్పటిదాకా చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేస్తున్నట్టయితే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ us to fall out of track and start comparing with others. So ఇలాంటి సమయంలో you need to keep reminding yourself to focus on your journey because మీ journey is very unique and very special to you. So ఆ జర్నీలో ఉన్న చిన్న ప్రోగ్రెస్ అయినా పెద్ద ప్రోగ్రెస్ అయినా ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రికగ్నైజ్ ఇట్ అండ్ సెలబ్రేట్ ఇట్. అండ్ ఆల్సో ఆల్వేస్ రిమెంబర్, ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ యూ ఆర్ వేర్ ఎగ్జాక్ట్లీ యూ నీడెడ్ టు బీ. పాజిటివ్గా ఉండడానికి జర్నల్ చేస్తూ ఉండండి. ఒకవేళ మైండ్లో నెగిటివ్ టాక్ ఏమైనా వస్తే డంప్ ఇట్ ఆన్ ద పేపర్ అండ్ యూ విల్ ఇన్స్టెంట్లీ ఫీల్ లైటర్. అలాగే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రియలీ పాజిటివ్, కీప్ జర్నలింగ్ ఇట్ యాజ్ వెల్. కీప్ జర్నలింగ్ యువర్ విన్స్, గ్రోత్, time to see how far you came. Habit number 6, planning your month in prayer. నేనైతే మంత్లీ ప్లానింగ్ని చాలా ఎంఫసైజ్ చేస్తాను. వన్స్ యూ జంప్ ఇన్ టు మంత్లీ ప్లానింగ్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ అ ఫ్లో. రేపు ఏం చేస్తానో నాకే తెలీదు, మంత్ మొత్తంని ఎలా ప్లాన్ చేసుకుంటాను అని అనుకుంటున్నారా? ప్లానింగ్ యువర్ మంత్ అంటే ఒక టైం టేబుల్ రాసుకోవడం గురించే కాదు, ఇట్స్ సంథింగ్ బియాండ్ దాట్. అండ్ లెట్ మీ సింప్లిఫై ఇట్ ఫర్ యూ. నేను చెప్పిన డిజిటల్ ప్లానర్లో యూ విల్ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు ప్లాన్ యువర్ మంత్. సంథింగ్ లైక్ క్యాలెండర్ బ్లాకింగ్ అంటే ఏంటో దాని గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను బికాజ్ యూ నీడ్ టు నో అ లాట్ అబౌట్ దట్. యూ నీడ్ టు షెడ్యూల్ ద టైమ్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ అ పర్టికులర్ డే అండ్ దానికి క్యాలెండర్ బ్లాకింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా మంత్లీ ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు ఈ మంత్ మొత్తానికి మీకు ఏం గోల్స్ కావాలి అన్నది మీరు సెట్ చేసుకుంటారు అండ్ దాన్ని బట్టి యూ విల్ నో వాట్ ఆర్ ద హ్యాబిట్స్ యూ నీడ్ టు ట్రాక్ ఇన్ యువర్ హ్యాబిట్ ట్రాకర్. అండ్ అదే కాకుండా ఎవ్రీ వీక్ టైం టు టైం మీరు వీక్లీ రిఫ్లెక్షన్ కూడా చేసుకుంటారు. సో ఇందాక నేను ఒక డిజిటల్ ప్లానర్ గురించి మెన్షన్ చేశాను కదా, ఇదంతా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా మీకు మంత్లీ ప్లానర్ లాగా అవైలబుల్గా ఉంటుంది. సో అది చెక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీరు మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు ప్లానింగ్ ఎసెన్షియల్స్ ఏంటి, మంత్లీ మీకు ఏమేమి నీడ్స్ ఉంటాయి, మంత్లీ మీరు ఏమేమి ప్లాన్ చేసుకోవాలి అన్న దాని గురించి క్లియర్ ఐడియా తెచ్చుకోవాలి. హ్యాబిట్ నెంబర్ 7, హ్యావ్ గుడ్ గ్రూమింగ్. లుక్ గుడ్ అండ్ బీ ప్రెజెంటబుల్ వెన్ ఎవర్ యూ షో అప్. ఈ హ్యాబిట్ని నేను ఈ ఇయర్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను బికాస్ లుకింగ్ గుడ్ ఆల్వేస్ మేక్స్ మీ ఫీల్ గుడ్, మేక్స్ మీ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ మై ఎలిమెంట్ అండ్ అదే కాకుండా ఇట్ హెల్ప్స్ మీ బీ అ లాట్ మోర్ ప్రొడక్టివ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూమ్ స్క్రోలింగ్ మైండ్లెస్లీ ఐ విల్ ట్రై టు ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్ బిల్డింగ్ మై ఓన్ పర్సనల్ స్టైల్ అండ్ దీనివల్ల ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ మై పర్సనల్ హైజీన్ అండ్ అదే కాకుండా ఇట్ విల్ సపోర్ట్ మీ టు గో ఇన్ టు హెల్దీ హ్యాబిట్స్. మేబీ మీకు మీ స్కిన్ టెక్స్చర్ మంచిగా లేదేమో, స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈ విషయంలో ఐ వుడ్ సజెస్ట్ యూ నాట్ టు జంప్ ఇన్ టు డిఫరెంట్ మేకప్ ట్రెండ్స్ బిఫోర్ యూ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. మీ స్కిన్ ఎంత హెల్దీగా ఉంటే మేకప్ అంత బాగుంటుంది, లేకపోతే ఫ్లేకీ ఆర్ ప్యాచీగా ఉంటుంది. స్కిన్ హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బేసిక్లీ గ్రూమింగ్ అంటే స్కిన్ హెల్త్ ఒక్కటే కాదు, మీ హెయిర్ స్టైల్ సందర్భానికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ చేసుకోవడం, మీ నెయిల్స్, నాట్ హ్యావింగ్ చాప్డ్ లిప్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్. బట్ ఆల్ ఇన్ ఆల్ ట్రై టు బీ వెల్ గ్రూమ్డ్ అండ్ లుక్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. హ్యాబిట్ నెంబర్ 8, ఫిక్స్ యువర్ హెల్త్. అది గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అయినా ఫిక్స్ ఇట్ ఫస్ట్. అంటే మందులు కొనుక్కొని వేసుకోమని కాదు, వర్క్ ఆన్ దట్. లైక్ వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ యూ నీడ్ టు మేక్. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇఫ్ యూ హ్యావ్ టు స్టాప్ కన్స్యూమింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ అది కానీ, ఇఫ్ యూ హ్యావ్ టు డ్రింక్ మోర్ వాటర్ డూ ఇట్, ఇఫ్ యూ హ్యావ్ టు కట్ డౌన్ షుగర్స్ డూ ఇట్. పర్సనలీ నాకైతే 1 kg వెయిట్ తగ్గడం కూడా చాలా కష్టమైన పని నా బాడీ టైప్కి. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గివింగ్ అప్ కదా. ఎంత కష్టపడినా 1 kg కూడా తగ్గడం చాలా కష్టంగా ఉందని చెప్పి గివ్ అప్ చేసేస్తే దెర్ ఇస్ నో పాయింట్, రైట్? బట్ స్టిల్ ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ నాట్ గివ్ అప్ ఆన్ ఇట్. అండ్ ఆల్సో అమ్మాయిలు, ఐమ్ టెలింగ్ యూ వన్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద హార్మోనల్ ప్రాబ్లమ్స్ కెన్ బీ సాల్వ్డ్ వెన్ యూ రెడ్యూస్ వెయిట్. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ పిగ్మెంటేషన్, అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్, ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అవ్వచ్చు. కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ గెట్ టు నో అబౌట్ యువర్ బాడీ. హ్యాబిట్ నెంబర్ 9, దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్, లెర్న్ ద హ్యాబిట్ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఇంట్లో వాళ్ళతో అగేన్స్ట్గా మాట్లాడమని కాదు, బయటకు అడుగు పెడితే అమ్మాయిల మీద చాలా మొలెస్టేషన్స్ జరుగుతున్నాయి, దూరం నుంచి కూడా చాలా మొలెస్టేషన్స్ చేస్తూ ఉంటారు. లెర్న్ టు రెస్పాండ్ అప్రోప్రియేట్లీ. అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో కొంతమంది వస్తారు. నో మ్యాటర్ హౌ యూ డ్రెస్అప్, ఎంత కవర్ చేసుకున్నా, ఎంత పద్ధతిగా ఉన్నా అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో జరుగుతూ ఉంటుంది. దీస్ డేస్ ఇట్స్ వెరీ స్కేరీ. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే స్టాప్ బ్లేమింగ్ ఉమెన్ ఫర్ దేర్ క్లోతింగ్ అండ్ స్టార్ట్ టీచింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ద మెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అండ్ గర్ల్స్ ఆల్వేస్ ట్రై టు క్యారీ అ ప్రొటెక్టివ్ థింగ్ like a pepper spray or pen pins or something like that. Remember, only you are gonna save yourself in such situations, not even your parents. And lastly, get some sunlight timely every day. ఐ నో వాట్ యువర్ థింకింగ్, నువ్వు ఇది చెప్పేది విటమిన్ డి కోసమే కదా, అది నేను సప్లిమెంట్స్తో మేనేజ్ చేసేస్తానులే అనుకుంటారేమో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విటమిన్ డి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇంపాక్ట్ దట్ సన్లైట్ హ్యాస్ ఆన్ అవర్ ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా చేయాలి అంటే మనకి ఆన్ ఏ డైలీ బేసిస్ కొంత ఎనర్జీ ఉంటూ ఉండాలి. అండ్ నేను మాట్లాడేది ఫిజికల్ ఎనర్జీ గురించి కాదు, మెంటల్ ఎనర్జీ గురించి. అండ్ సన్లైట్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ డైలీ ప్రొడక్టివిటీ బియాండ్ ఇట్స్ రోల్ ఇన్ విటమిన్ డి సింథసిస్. న్యాచురల్ లైట్ ఎక్స్పోజర్ వల్ల, పర్టికులర్లీ ఇన్ ద మార్నింగ్, ఇట్ విల్ హెల్ప్ యూ అలైన్ విత్ యువర్ సర్కేడియన్ రిథమ్, ensuring we feel awake and energized throughout the day.
బేసిక్లీ సెరటోనిన్ అనే హార్మోన్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది, విచ్ నాట్ ఓన్లీ ఎన్హాన్సెస్ ద మూడ్ బట్ ఆల్సో షార్పెన్స్ అవర్ ఫోకస్ స్కిల్స్. ఇట్ విల్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ అస్ టు ట్యాకిల్ విత్ డిఫరెంట్ టాస్క్స్ ఎఫిషియెంట్లీ. జిమ్ చేయడానికి, వర్కౌట్ చేయడానికి, ఏదైనా కొత్త హ్యాబిట్ అలవాటు చేసుకోవడానికి మీకు ఎనర్జీ సరిపోవట్లేదు, టైం లేదు ఇలా అనుకోకుండా ఆన్ ఎ డైలీ బేసిస్ కొంత సన్లైట్, ప్రిపేర్ యువర్ మైండ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు స్టార్ట్ అ న్యూ హ్యాబిట్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. అండ్ బై ద వే, సన్లైట్ విషయంలో ఇఫ్ యూ హ్యావ్ సమ్ విటమిన్ డి డెఫిషియన్సీ, గెట్ టు నో అబౌట్ దాట్ యాజ్ వెల్. ఇంటర్నెట్లో చూసి కాదు, కన్సల్ట్ డాక్టర్, డూ ఆల్ ద బ్లడ్ టెస్ట్ ఇఫ్ నీడెడ్, అండ్ దెన్ డైట్తో కానీ సప్లిమెంట్స్తో కానీ వాట్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ ఫర్ యూ, ఫిల్ దట్ వాయిడ్ అండ్ మేక్ షూర్ యూ స్టే ఎనర్జెటిక్ త్రూ అవుట్ ద డే. సో హెల్దీ హ్యాబిట్స్ని కంటిన్యూ చేయాలి అంటే దీస్ ఆర్ ఆల్ మై బ్యూటిఫుల్ 10 టిప్స్. ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ ఆల్సో నా సంక్రాంతి ప్రిపరేషన్ కూడా రెడీ అయిపోతుంది అండ్ పిక్చర్స్ డెఫినెట్లీ నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. సో అది సంగతి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.